వీక్షకులకు స్వాగతం. నమస్కారం. రాష్ట్ర అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని పునర్విభజన జరుగుతుందంటూ ప్రచారం జరుగుతూ ఉంది. 263 అసెంబ్లీ సీట్లు, 38 పార్లమెంట్ సీట్లు అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. పునర్విభజన 2011 జనాభా లెక్కల ప్రకారం జరుగుతుందా లేక 2027 జనాభా లెక్కల ప్రకారం జరుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే కాకుండా 2063 = 11 అని, 38 = 11 అని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 11 అసెంబ్లీ సీట్లు గెలిచాడు కాబట్టి ఆయన లెక్క నెంబర్ 11 అని, ఇవి కూడా ఆ 11 సరిపోతారని అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. 263 అసెంబ్లీ, 38 పార్లమెంట్ సీట్లు పునర్విభజన భాగంగా పెరిగే అవకాశం ఉందంటే ప్రచారం జరుగుతూ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జరుగుతుందంటారా లేకపోతే 2027 జనాభా లెక్కల ప్రకారం జరిగే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి 2011 జనాభా లెక్కల ప్రకారం అంటున్నారు. కానీ అమిత్ షా నిన్న కొంతమంది బీజేడీ, తెలుగుదేశం, వైసీపీ వాళ్ళతో చెప్పిన దాని ప్రకారం 2021 జనాభా ప్రాథమిక లెక్కల ప్రకారం జరుగుతుందంటున్నారు. ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారండి. అంటే ప్రైమరీగా ఉన్నటువంటి దీని ఆ పాపులేషన్ సెన్సస్ ప్రకారం జరుగుతుందంటున్నారు. మీరు అన్నట్టుగా ఏది ఇప్పుడు ఆకాశంలో సగం, అవనిలో సగం అని అంటుంటాం. అసలు ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు మనం చూసాం. ఎన్టీ రామారావు చేసిందే. సుప్రీంకోర్టు కూడా మరి దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏది 263 సీట్లకి మరి 175 నుంచి ఆంధ్ర అసెంబ్లీ పెరిగితే దాంట్లో మహిళలకు వచ్చేసరికి 87 మంది మహిళా రిజర్వేషన్లు. అంటే ఇక 87 మంది మహిళలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కళకళలాడుతుంది. అంటే మహిళా వాయిస్ ఇవాళ. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి మీకు 60 మంది మహిళా సభ్యులు వస్తారు. 179 సీట్లు అవుతాయండి తెలంగాణ. 179 సీట్లకి. లోక్సభకు వచ్చేసరికి మనకి 25 నుంచి మరి ఎంపీ సీట్లు ఆంధ్రాలో 38కి పెరుగుతాయి. ఆ 38లో మహిళలు 13 మంది ఉంటారు. అంటే ఇప్పుడు మనకి మహిళా ఎంపీలు ఇక్కడ శబరి ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి అక్కడేమో తనూజ రాణి ఎవరో ఉన్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఇవాళ మరి 13 మంది మహిళా ఎంపీలు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే రేపు ఢిల్లీలో వాయిస్ వినిపిస్తారంటే 30% రిజర్వేషన్ అవుతా ఉంది వాళ్ళకి. 33% వస్తుందన్నమాట. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి నీకు ఎంపీ సీట్లు 17 నుంచి 26కి పెరిగితే దాంట్లో మహిళలు మీకు 9 మంది ఉంటారు. కాబట్టి మహిళా ప్రాతినిధ్యం ఏ విధంగా పెరుగుతుందనేది మనం ఇక్కడ తీసుకుంటే మొత్తం మీద ఒట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా మీకు అసెంబ్లీ సీట్లు దగ్గర 4,000 నుంచి 6,000కి పెరుగుతాయి. 6,000 సీట్లు అసెంబ్లీ సీట్లు. 6,185 అసెంబ్లీ సీట్లలో 2,042 మంది మహిళా ఎమ్మెల్యేలు. అంటే ప్రతి రాష్ట్రం ఇవాళ మహిళా ప్రాతినిధ్యంతో కళకళలాడుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. స్వాగతించాల్సింది, ఇవాళ హర్షించాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో. ఇది చరిత్ర ఇప్పటిది కాదనమాట. దగ్గర 30 ఏళ్ల చరిత్ర. అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు మరి దీనికి చక్రం అడ్డమేసి ఆపారు. అటు ములాయం సింగ్ యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ కరెక్ట్గా లోక్సభలో ఆమోదించటం, రాజ్యసభకు పంపటం. వాళ్ళకి ఇబ్బంది ఏమో సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా క్యాండిడేట్స్ పెరుగుతారు కదా, మహిళలు ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎంపీలు పెరుగుతారు. అంటే పురుషాధిక్యత, మహిళల పెత్తనం పెరగకూడదని ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే వీళ్ళ పెత్తనం కోసం ఇది ఈ ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి అప్పుడు ములాయం సింగ్, లాలూ ప్రసాదే ఈ నింద ఎక్కువగా మోసినటువంటి పరిస్థితుల్లో లోక్సభలో ఆమోదం పొందటం, రాజ్యసభలో తిరగొట్టడం, మళ్ళా ఇంకోసారి ఇంకొక సభలో దాన్ని ప్రవేశపెట్టడం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చర్విత చరణంగా 25 ఏళ్ళు నలిగిన బిల్లు ఇది ఒకటేనండి పార్లమెంట్లో. ఇప్పుడు రాజ్యసభలో పాస్ అయింది సార్ బిల్లు. ఇది పాస్ అవటం కాదు, రేపొద్దునకి ఇది ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు మహిళా రిజర్వేషన్, మరోవైపు ఈ నియోజకవర్గాల పునర్విభజన, అసలు జమిలీ ఎన్నికలు, ఇవి 3 ఇవాళ ఇతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది ప్రధాని మోడీ
మొన్న ఆయన ఏదో రికార్డు కూడా అయింది, ఏది అత్యధిక కాలం మరి 2983 రోజులు ఎంత రికార్డు. ప్రధానిగా అసలు సుదీర్ఘ కాలం అటు ఏది 13.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, అక్కడ గుజరాత్లో 11.5 ఏళ్ళు ఏమో ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఇప్పుడు వరుస పెట్టి మరి ఇప్పుడు ఇది 12వ సంవత్సరం ప్రధానమంత్రిగా. మూడోసారి ప్రధానమంత్రి. అతను ఈ 3 బిల్లులు ఇవాళ ఆమోదం పొందటం కాదు, ఈ 3 రేపటి ఎన్నికలకే నేను అమలు చేయాలని పట్టుబట్టి తీసుకున్నటువంటి దీంట్లో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశం అసలు మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే అది మనకిచ్చిన హామీ. అప్పట్లోనే 175 సీట్లు, అదేంటి 225 చేయాలన్నారు. ఇప్పుడు 225 కాస్త ఇప్పుడు ఎంత అయింది, దగ్గర దీని ప్రకారం మనకు వచ్చేసరికి ఎంత, 263. కరెక్ట్గా మీరు అన్నట్టు 11 కూడితే వచ్చేటట్ట. అక్కడ కూడా ఏది, అక్కడ 117 సీట్లు ఉన్నాయి తెలంగాణలో, వాటిని 150 చేయాలనేది పునర్విభజన చట్టం మనకిచ్చిన హామీ అన్నమాట. అంటే అటు పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీ నెరవేర్చడమే కాదు, దీన్ని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తున్నటువంటి ప్రధాని మోడీ. ఇప్పుడు మహిళల ప్రాతినిధ్యం కనుక పెరిగితే జరిగేటటువంటి శుభ సూచికలు ఏంటంటే అవినీతి కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం, బాధ్యత పెరుగుతుంది. ఏది ఇవాళ మనం చూసాము, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. అంటే మహిళా విద్య ప్రాధాన్యతను గుర్తెరిగే అప్పట్లో చాలా ప్రోత్సహించారు. ఎన్టీ రామారావు హయాంలో మనం చూసాం, ఏది తండ్రి ఆస్తిలో మహిళలకు సమాన హక్కు ఇవ్వడమే కాదు, అసలు వాళ్ళ కోసం ఒక ప్రత్యేక యూనివర్సిటీ పెట్టారు. అదే పద్మావతి మహిళా యూనివర్సిటీ అనేది రామారావే ఫస్ట్ టైం పెట్టడం. అట్లాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే వాళ్ళకి అసలు రిజర్వేషన్స్ ఇచ్చారు. ఏది మహిళలకి అటు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వటం. ఆర్టిస్ట్లో కూడా ఫస్ట్ సారి మహిళలకి జాబ్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటు కదండి. అది ఇప్పుడు ఉన్నటువంటి కండక్టర్స్, లేడీ కండక్టర్స్ అంతా ఆయన హయాంలోనే. అసలు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు, 9% ఆయన ఇచ్చారు, ఎవరు, ఎన్టీ రామారావు. లోకల్ బాడీస్లో దాన్ని చంద్రబాబు 20%కి పెంచారు. ఆ తర్వాత అదే 33% అయినటువంటి దీంట్లో 50%కి వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కావాలనేది వాళ్ళ డిమాండ్. కానీ 30 ఏళ్లుగా వాళ్ళ డిమాండ్ వాళ్ళ తొక్కిపెట్టినటువంటిది మొదటిసారి రేపు రాబోయే ఎన్నికలు, ఏది 2029 ఎన్నికల్లో మొత్తం మహిళలే అనమాట. ఇప్పుడు జమిలీ ఎన్నికలు 2029 జరిగితే తెలంగాణలో జరగాల్సిన ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయి, 28లో జరగాల్సిన 29 పోస్ట్ పోన్ అవుతాయి. అంటే జమిలీ ఎన్నికలు 2034లో జరుగుతాయి, 2029లో జరిగేది మినీ జమిలీ ఎన్నికలు కదా కూడా. అంటే మినీ జమిలీ ఎన్నికలు అంటే జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో పార్లమెంటుకి కూడా అప్పుడే ఎన్నికలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. కేసీఆర్ ఏం చేశాడంటే ఒక 6 నెలలు ముందుకు జరుపుకున్నాడు. ఆయన 2019లో ఆయన ఏంటి రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్తో కాకుండా పార్లమెంటుతో గనక కలిపి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీకి అంత ప్రాధాన్యత ఉండట్లేదు, జాతీయ పార్టీ ప్రజల యొక్క ఆలోచన విధానం మారుతోంది, నేషనల్ పార్టీకి మొగ్గు చూపుతున్నారన్న దూరాలోచన ఒక 6 నెలలు ముందుకెళ్ళాడు. అదే మొన్న ఎన్నికల్లో ఆయనకు ఒక పెద్ద గ్రహపాటుగా మారింది. ముందుకెళ్ళిన ఫలితం ఆయన అనుభవించిన దీంట్లో ఇవాళ రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసిన తర్వాత కూడా మీరు మీడియాతో మాట్లాడారు. 10.5 ఏళ్ళు నేనే సీఎం అనో ఏదో చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉంటాను, ఒక 6 నెలలు వెనక్కి వెళ్తోంది ఎలక్షన్, ఆ 6 నెలలతో పాటు రాబోయే సీఎం కూడా నేనేనంటూ తన పీరియడ్ని 10.5 ఇయర్స్గా ప్రకటించాడు. అంటే ఎన్నికలు తెలంగాణలో ఒక 6 నెలలు వెనక్కి వస్తే ఆంధ్రప్రదేశ్తో పాటు పార్లమెంటుతో పాటు వాళ్ళకి ఎన్నికలు జరుగుతాయి. 2029లో జరిగే ఎన్నికలని మనం మినీ జమిలిగా చూడాలి. అంటే అటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు మెజారిటీ రాష్ట్రాలకు అప్పుడు ఎన్నికలు జరిగిపోతాయి. ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటిది, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రేపు ఎన్నికలు ఉన్నాయి ఒక 5 రాష్ట్రాలకి. ఈ 5 రాష్ట్రాలకి రేపు జరగదు. కాకపోతే 2034లో ఈ 5 రాష్ట్రాలు కూడా కలిపి మొత్తం ఇంకా సార్వత్రిక ఎన్నికలు. అంటే వీటికి 2 ఏళ్ళు ఇంకా పొడవు పెరుగుతుంది. ఏం జరుగుద్దంటే మొదట్లో ఇప్పుడు 1950, 55, 60 ఆ మొదటి 3 సార్వత్రిక ఎన్నికలు మాత్రమే రాష్ట్రాలకి పార్లమెంటుకి జమిలి ఎన్నికలుగా జరిగాయి, ఒకేసారి జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఏం జరిగింది, అప్పటి నెహ్రూ ప్రభుత్వం కేరళలో నంబూత్రిపాద్ ప్రభుత్వాన్ని పడేశారు. కమ్యూనిస్టుల్ని పడేసినటువంటి పరిస్థితుల్లో ఇక డిస్టర్బ్ అయింది. రాష్ట్రాల ఎన్నికలు కొన్ని పార్లమెంటుతో పాటు జరగకుండా ట్రాక్ తప్పింది. మళ్ళా ఇవాళ ఆ ట్రాక్ ఎక్కించిన క్రెడిట్
ప్రధాని మోడీకి దక్కుతుందన్నమాట. సార్ జమిలీ ఎన్నికలు అంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా ఒకేసారి ఎన్నికలు జరగడం కరెక్ట్ అది తక్షణ అవసరం కూడా అది. కాకపోతే పార్లమెంటు ఎమ్మెల్యే సీట్లు పెరగడం వల్ల జనాభా మీద ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది కదా సార్. అదే కదా ఇవాళ ఏంటి అసలు ఒక ఎన్నిక అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు మనం చూసాం ఏది ప్రభుత్వ పరంగా జరిగే ఖర్చు కాదు, అది అసలు బ్లాక్ మనీని తీసుకొచ్చి భారీ ఎత్తున డంప్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అసెంబ్లీ ఎన్నికే 50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక పార్లమెంటు ఎన్నికకు ఉండే అభ్యర్థి 100-150 కోట్లకి దానికి హద్దు లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఇవాళ ఖరీదైంది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతున్న పరిస్థితుల్లో దురదృష్టకర పరిణామాలు. మరి సీట్లు పెంచడం ఎంతవరకు సమంజసం అంటారు? ప్రజా తీర్పుకే అది దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి అనమాట. సీట్లు పెంచడం వల్ల ఏం జరుగుద్ది, ఇవాళ పార్లమెంటుకి అసెంబ్లీకి కూడా రెండింటికి కలిపి ఎన్నికలు ఒకేసారి రావడం వల్ల కూడా ఈ ధన ప్రవాహానికి అడ్డుకట్టబడే అవకాశం. తాత్కాలికంగా మీకు ఎలక్షన్లో ధన ప్రవాహం అడ్డుకట్టబడుతుంది. కాకపోతే వీళ్ళ జీతభత్యాలు ఎమ్మెల్యేలు ఎంపీలు పెరిగితే రాజ్యసభ మెంబర్లు పెరుగుతారు, ఎమ్మెల్సీలు పెరుగుతారు. వీళ్ళ జీతాలు తడిసిమోపుడు అవుతాయి, ఖర్చుల జీతాలు. అంటే ఇప్పుడు పెట్టేటటువంటి ఎన్నికల యంత్రాంగం అటు ఏది ఎలక్షన్ కమిషను ప్రభుత్వ పరంగా పెడుతున్నటువంటి ఖర్చు లేదు, ఈ వస్తున్నటువంటి ఈ బ్లాక్ మనీ, వీటన్నిటితో పోల్చుకుంటే ఆ ఖర్చు చాలా తక్కువ. వీళ్ళకి ఇచ్చే జీతభత్యాల వల్ల పెరిగే బడ్జెట్తో పోలిస్తే ఓట్ల కొనుగోళ్ళకు అవుతున్నటువంటి ఖర్చు అది చాలా ప్రయాసభారం. వ్యయభారము ప్రయాసభారం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎన్నికలు జరగటం వల్ల అధికార యంత్రాంగం లేకపోతే ఎన్నికైనటువంటి ప్రభుత్వం కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది. ప్రభుత్వ పథకాల అమలు అక్కడ ఆ ప్రాంతంలో నిలిచిపోతుంది. ఏదన్నా ఒక మంచి పని చేయాలన్నా, ఒక గొప్ప స్కీమ్ అమలు చేయాలన్నా ప్రతిబంధకాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బ్యూరోక్రసీ కానీ లేకపోతే ఇటు గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇది ఏంటి ఈ పరిణామాలు మారాలి, ఇది ట్రాక్ తప్పింది. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే ఎన్నికలు రావడం వల్ల ఏంటి అసలు అధికారులైనా పాలకులైనా ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ కుంటుపడుతున్నాయి, వెల్ఫేర్ యాక్టివిటీస్ దెబ్బతింటున్నాయి. అది ఇప్పుడు అడ్డుకట్ట పడే అవకాశం ఉందన్నమాట. ఏదైనా ఇవాళ జమిలీ ఎన్నికలు వచ్చాయంటే ప్రతి ఒక్కళ్ళు దాన్ని స్వాగతిస్తున్నారు, ప్రతి పార్టీ కూడా దాన్ని హర్షిస్తోంది. కారణం అదే అనమాట. సార్ మీరు చెప్పినట్టు జమిలీ ఎన్నికలు మంచిదే దేశానికి, అలాగే పునర్విభజన మంచిదే. దొంగ ఓట్లు నిరోధించడానికి ఓటర్ కార్డుని ఆధార్ కార్డు లింక్ చేస్తే గోల్ తగ్గిపోతుందిగా, దొంగ ఓటు అనేది పడకుండా ఉంటుందిగా, అది ఎందుకు చేయట్లేదు సార్? అది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, దానిపైన కూడా ఇవాళ ఎక్సర్సైజు జరుగుతోంది. కాకపోతే ఏంటంటే ఇది భారతదేశం, అందులోనూ ఇది ప్రజాస్వామిక దేశం. ఏది మనం ఫోర్సిబ్లీ ఇంప్లిమెంట్ చేయలేం, బలవంతంగా రుద్దలేం. నియంత లేకపోతే నిరంకుశ పరిపాలనని ఇక్కడ ప్రజలు హర్షించరు. ఇక్కడ అందుకనే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంది, ఎన్నికల సంఘం కూడా దీన్ని విధిగా అమలు చేయటం లేదు కానీ ఒక నైతిక బాధ్యత తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్క ఓటర్ని వాళ్ళ మనం చూసాం ఏది బ్యాంక్ అకౌంట్కి వాళ్ళ ఆధార్ ఎఫిలియేషన్ కంప్లీట్ అయిపోయింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ రిటర్న్స్కి వాళ్ళ ఆధార్ ఎఫిలియేట్ అయిపోయింది. మనకి ఏదైనా ఒక మెసేజ్ రావాలన్నా కూడా రేపొద్దున ఓటుకు కూడా ఆధార్ని అఫిలియేషన్ అనేది జరుగుద్ది. కాకపోతే కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. మార్పుని స్వాగతించాలండి. ఏది ఇవాళ మార్పు అనేది ఇవాళ ప్రజా జీవితాల్లో మార్పు రావాలన్నా, దేశం మార్పు వైపు ప్రయాణించాలన్నా జమిలీ ఎన్నికలనైనా ఈ పునర్విభజననైనా మహిళా రిజర్వేషన్లనైనా ఒక మార్పుగానే చూడాలి. కాకపోతే ప్రతి మార్పు అభ్యుదయం కోసమే. ఏది ఇవాళ దీన్ని మనం చూడాల్సింది ఇటు మహిళా అభ్యుదయంగా చూడాలి, ప్రజాస్వామ్య అభ్యుదయంగానే చూడాలి. నియోజకవర్గాలు పెరిగితే జీతభత్యాలు పెరుగుతాయి, ఇప్పుడు అయ్యే ఖర్చు ఎటు అవుతుంది, ఖర్చు కాకుండా ఉండదు. పదే పదే ఎన్నికలు రావడం వల్ల జరిగే ఖర్చుతో పోలిస్తే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు రావడం వల్ల జరిగే ఖర్చు ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ గాడి తప్పిన సిస్టమ్ని మళ్ళా గాడిలో పెట్టే మార్పుగా దీన్ని మనం చూడాలి. మహిళా రిజర్వేషన్లు పునర్విభజన జమిలీ ఎన్నికలు దేశ మార్పు కోసమే జరుగుతున్నాయంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.